కాదబ్బా, కుటుంబం అన్నప్పుడు కొట్లాటలు అవుతాయి. కాకుంటే అది కుటుంబమే కాదు, కోపం చేసిరు కదా అని ఇంట్లోల మీద అలుగుతే ఎట్లా అన్నట్టు. సంసారం అంటేనే ఒక సముద్రం అసంటిది. ఒక్కసారి అట్లా దునిగినాం అంటే ఈదవలసిందే, ఇంకో తవ్వలేదు. అంతేగాని వామ్మో ఈ లొల్లులు పంచాదులు నాతోని కాదు, ఇక నేను ఈడ ఉండలేను, మునుగుతా సత్తా అంటే ఎట్లా అన్నట్టు. అంతేనా కాదా? అరే, కష్టాలు ఎవరికి లేవు బై, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రపంచ కుబేరునికే ఉంటాయి, సినిమా యాక్టర్లకు కూడా ఉంటాయి, మీకుంటాయి మాకుంటాయి. కానీ ఉపాయంతో దాటుకుంటా పోవాలి. అంతేగాని గాయ చేస్తే ఎట్లా అన్నట్టు. గట్లనే చేసిండు ఒకడు ఖమ్మం రైల్ స్టేషన్లా. ఏం చేసిండో చూడురు మీరే మరి. ఇప్పుడు మనం ఖమ్మం రైల్ స్టేషన్లో ఉన్నాం వల్ల ఈ స్టేషన్లో బ్రిడ్జ్ ఉన్నది. అటు నుంచి అటు ఇటు నుంచి అటు పోయేదందుకు ఆ బ్రిడ్జ్ మీద చూడూరు ఏమున్నదో. ఒకడు పురుసతిగా కూర్చున్నాడు కదా, కానీ దునుకుతాడట. ఆగురి, ఇది ఈడ కట్ చేయరి. అదే బ్రిడ్జ్ మీద ఇంకొక ఆయన ఎక్కిండు, అట్లా కూర్చుని పసపస దొక్కుతూనే ఉన్నాడు. ఓషిని ఈయనకి మాయరం గట్ల దాంతుండేది అనుకోగల్లా. గట్ల చేతనన్నా కింద పడతాడని ఇలా ఆరాటం. మరి కింద పడితే కాళ్ళెక్కలు ఇరిగి సత్తాడు కదా అంటారా. వాని కోసం చూడూరు ఎట్లా ఇంతజాం చేసిరో పోలీసులు. అమ్మయ్య దొరికిండు. కరెస్ట్ వాళ్ళనే పడ్డాడు. అయితే ఈయన బాధ ఏంటంటే ఇంటామే బాధనట. లెక్కకైతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పైన ఈడ కూలి పని చేసుకోవడానికి వచ్చిండు. మరి పని చేసి ఇంటికి పోయి చక్కగా ఉన్నదో లేదో తిని వండుకోవచ్చు కదా. ఇంట్లో ఉల్లట నరకమంటే నరకమట. ఏం బతుకురా నాయన ఇది, సప్పు చేయక సత్తతి అనుకుంటా కోటరు కొట్టినట. మత్తెక్కినాక ఒక బిజ్జెక్కి జంపింగ్ చేసే పని పెట్టుకున్నాడు. అంతల్నే పోలీసు వాళ్ళు చూసిరు వానికి కిందికి దించేదందుకు బతులు ఆడుకున్నారు. కానీ ఇక లాస్ట్ కళ్ళలు గిల్లలు తెచ్చి వాని అనుకుంటా కిందికి దింపిరు. ఇట్లా అయినా కష్టాలు లేని ఎవరింట్లో లొల్లు లేవు, సర్దుకోవాలి. కానీ ఇంట్లో లొల్లు అవుతుందని సత్తామంటే భూగోళం మీద ఎవరన్నా ఉంటారా అసలు? అంతేనా కాదా? ఏమంటారు మీరు?